Hi guys, welcome to my channel Amani Naresh. లాస్ట్ వీడియోస్లో మా ఢిల్లీ ట్రిప్ అంతా కవర్ చేశాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఢిల్లీ నుంచి మనాలి మా ట్రిప్ ఎలా జరిగిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఢిల్లీ టు మనాలి ట్రిప్ కోసం ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. దాంట్లో ఏంటంటే 3 days మనాలి ట్రిప్ అండ్ ఫ్రమ్ ఢిల్లీ టు మనాలి అండ్ మనకి రిటర్న్ మనాలి టు ఢిల్లీ కూడా అంతా వాళ్ళే చూసుకుంటారు, ఇంక్లూడింగ్ హోటల్, మనాలిలో ట్రావెలింగ్, ఇదంతా ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా. సో మా జర్నీ నైట్ 8:30కి స్టార్ట్ అయింది. ఢిల్లీ టు మనాలి ఓన్లీ సెమీ స్లీపర్ బస్సెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. బస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ బస్ కూడా మా ప్యాకేజ్ వాళ్ళే మాకు బుక్ చేశారనమాట. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే మాకు మధ్యలో డిన్నర్ చేయడానికి బస్ ఆపుతారు కదా, సో ఆ ప్లేస్ చాలా బాగుంది, అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ ఫ్లైట్స్లా కనిపిస్తున్నాయి కదా, అది యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ అనమాట. అండ్ అక్కడ కిందన ఎంటర్ అవ్వగానే ఫుల్ హడావిడిగా ఉంది. ఎంత అని చూస్తే అక్కడ మ్యూజిక్ పెట్టి ఇంకా అక్కడ డాన్స్ చేయడం అనమాట. చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఒక పక్క ఐస్ క్రీమ్ షాప్స్, ఇంకా ఫోటో బూత్స్, ఇలా చాలా ఉన్నాయి. మా డిన్నర్ అయితే యాక్చువల్లీ ఢిల్లీలోనే మేము బస్ ఎక్కక ముందే కంప్లీట్ అయిపోయింది. సరే పైన రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఒక లుక్ వేద్దామని చెప్పి ఇంకా పైకి వెళ్ళి అంతా చూస్తున్నాము. పైన కూడా చాలామంది ఉన్నారు అండ్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ, వ్యూ ఎంజాయ్ చేస్తూ. అండ్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఫిష్ స్పా ఉంటుంది కదా, అది కూడా ఉంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. ఊరికే ఇక్కడ ఏ వెరైటీస్ దొరుకుతాయి, కాస్ట్ ఎంత, జస్ట్ అలా చూస్తున్నాము మెన్యూలో. తినే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే బస్ జర్నీ కదా, ఎంత తక్కువ తిని ట్రావెల్ చేస్తే అంత మంచిది. ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాం అండ్ అలా వీడియో రికార్డ్ చేస్తున్నాం. బస్ ఇంకా స్టార్ట్ అవడానికి టైం ఉందని చెప్పి. అండ్ ఇది ఆ రెస్టారెంట్ కిందనమాట. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అవి ఉన్నాయి. ఇది బయట ఐస్ క్రీమ్స్, అట్లీస్ట్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పి ఇంకా తీసుకున్నాం. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకొక స్టాప్ అన్నమాట. ఇది మనాలికి దగ్గరలోనే ఆపారు. ఇక్కడికి వచ్చేటప్పటికే చలి బాగా ఎక్కువైంది, సో అందరం ఇక్కడ సెటిల్ అయిపోయాం ఈ మంట చుట్టూ.
మార్నింగ్ 5 అయ్యేటప్పటికల్లా మేము మనాలి రీచ్ అయిపోయాం. మార్నింగ్ లేవగానే ఈ వ్యూ చూస్తుంటే అసలు వేరే ప్రపంచానికి వచ్చినట్టుంది. అ వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్ అది. అండ్ చలి కూడా అలాగే బాగా ఎక్కువ ఉంది. నేనైతే ఇంకా లేచినప్పటి నుంచి విండోలోంచి అలా చూస్తూనే ఉన్నాను ఆ వ్యూస్ని. అండ్ మేము మనాలి రీచ్ అయ్యేటప్పటికి ఇక్కడ కూడా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఇలా మంచు కొండల్ని చూడడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం లైవ్లో. ఎప్పుడు టీవీలో చూడడమే కదా. ఇదంతా ఒక డ్రీమ్లా ఉంది నాకు. అండ్ ఇక్కడ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ అక్కడ వర్షం పడుతుందని షెల్టర్లోకి వెళ్ళాం. ఇంకా వెళ్ళామో లేదో ఈ క్యాప్స్, గ్లోవ్స్ ఇవన్నీ సెల్ చేయడం స్టార్ట్ చేశారు చాలామంది ఒకేసారి వచ్చి. అండ్ ఫైనల్గా ఈ అబ్బాయి దగ్గర ఒక పేర్ ఆఫ్ గ్లోవ్స్ అండ్ ఏదో సెట్ ఉంది లైక్ క్యాప్ ఇలాగా. సో అది తీసుకున్నాం. చాలాసేపు వెయిట్ చేశాక మా కార్ అయితే వచ్చింది. అక్కడ నుంచి మా హోటల్ రూమ్కి స్టార్ట్ అయ్యాం. వర్షం అయితే చాలాసేపటి వరకు తగ్గలేదు. రోజంతా వేస్ట్ అవుతుందేమో అని భయపడ్డాం. బట్ ఆ తర్వాత ఓకే. మా హోటల్ రూమ్ ఎలా ఉంది అండ్ ఫస్ట్ డే మేము మనాలిలో ఏ ప్లేసెస్ చూసామో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Thanks for watching.